హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లోని ఎక్సైజ్ నెంబర్ 13.aలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సిటీ వరకు ఎండింగ్ వచ్చి ఉన్నది. అదేవిధంగా మంచి కామెంట్స్ ఇవ్వండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. Exercise 13a, find the mean deviation about the mean for the following data. కింద ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ నుండి మీన్ డీవియేషన్ కట్టాలి. మీన్ నుండి మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అండి. సో స్టాండర్డ్ వాల్యూ, ఇంపార్టెంట్ వాల్యూ. సో ఆ ఇంపార్టెంట్ వాల్యూ, ఆ స్టాండర్డ్ వాల్యూ మనం కట్టాలి. దేని నుండి? మీన్ కట్టాలి. ఫస్ట్ మీన్ కట్టి ఆ తర్వాత మీన్ డీవియేషన్ కట్టాలి. ఓకే, సో మనందరికీ తెలుసు మీన్ ఫార్ములా x bar is equal to the sum of the all observations, the sum of the all observations sum of the all observations by number of the observations, number of the observations. Okay, sum of the all observations చూడండి. 4 plus 7 plus 8 plus 9 plus 10 plus 12 plus 13 plus 17 whole divided by 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. 4 plus 7 11, 11 plus 8 19, 19 plus 9 28, 28 plus 10 38, 38 plus 2 40, 40 plus 10 50, 50 plus 10 60, 60 plus 3 63, 63 plus 7 70, 70 plus 10 80. So 80 by 8. So 8 ones are 8 tens are. So that is x bar is equal to 10 వచ్చింది. ఇది మనకి మీన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? మీన్ డీవియేషన్ కావాలి. మీన్ డీవియేషన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ మీన్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అది మీన్ డీవియేషన్ ఫార్ములా ఎండి. సో ఇప్పుడు మనకి ఒకసారి ఎక్స్ఐ రాద్దాం. ఎక్స్ఐ అంటే ఏంటి? మనకి ఎక్స్ఐ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్, మీన్ డీవియేషన్. ఈ ఎక్స్ఐలో ఈ ఎక్స్ బార్ తీసిలా, ఇది మీన్ డీవియేషన్. సో కనుక 4 7 8 9 10 12 13 17. ఇప్పుడు వీటి మీన్ డీవియేషన్ చేయాలి. సో 10లో 4 తీస్తే ఎంత అంటే మాడ్యులస్ మాట, మాడ్యులస్ తీసుకోవాలి, అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. సో 10లో 4 తీస్తే ఎంత? యాక్చువల్గా 4లో 10 తీయాలి, కానీ 10లో 4 తీస్తే 6, 10లో 7 తీస్తే 3, 10లో 8 తీస్తే 2, 10లో 9 తీస్తే 1, 10లో 10 తీస్తే 0, 12లో 10 తీస్తే 2, 13లో 10 తీస్తే 3, 17లో 10 తీస్తే 7. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. వీటిని యాడ్ చేస్తే 6 plus 3 9, 9 plus 1 10, 12, 12 plus 2 14, 14 plus 10 24. ఇది 24 వచ్చింది. ఇది మనకి 80 వచ్చింది. ఆల్రెడీ మనం ఇందాక చేస్తాం. ఓకే, ఎండి మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ ఏంటి ఫార్ములా? సిగ్మా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. అంటే ఏంటి? డీవియేషన్లో మొత్తం సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ది
మీరు కావాలంటే ఇలా రాసుకోవచ్చు, ద సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఆల్ డీవియేషన్స్ ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి 8. సో 8 1s are 8 3s are. సో దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 3. మీన్ డీవియేషన్ ఎంత ఆన్సర్ 3 మాట. దీని యొక్క మీన్ అంతా 10 మాట. అంటే ఏంటి 10లో 3 తీస్తే అనుకోండి 7 ఉంటుంది. సో నెక్స్ట్ అలాగా 7 + 3 10, 10 + 3 13 ఉంటుంది. సో 13 + 3 16 అంటే దగ్గరలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 10లో తీసేయండి, 10లో 3 తీస్తే 7, 7లో 3 తీస్తే 4 అలామాట. అంటే ఈ డీవియేషన్ అనేది మెయిన్కి అటు ఇటు ఉంటుంది అన్నమాట అలామాట. నెక్స్ట్ బి. ఓకే, x bar is equal to the sum of the all observations by number of the observations. Number of the observations. Actually 38 plus 70 plus 48 plus 40 plus 42 plus 55 plus 63 plus 46 plus 54 plus 44 divided by ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి టోటల్. ఇవన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ యూనిట్ డిజిట్స్. ఇప్పుడు 8 16 ఇలాగమాట, అంటే 8 + 8 అనకూడదు. సో ఫాస్ట్గా చేయాలంటే 8 16 18 23 26 32 36 40 4 ఉంటుంది. 4 + 4 8 13 17 23 28 32 36 40 50. So 500 by 10. So 10 1s are 10 50s are. So that is equal to 50 answer. So therefore mean is equal to 50. మనకు కావాల్సింది మీన్ డీవియేషన్, అంటే మీన్ నుండి వచ్చే మీన్ డీవియేషన్. సో రాసుకోండి. xi 38 70 48 40 42 55 63 46 54 44. ఇప్పుడు మనకి 50 ఉంది కదా, మనకి ఏం కావాలి ఇప్పుడు xi మైనస్ x బార్ కావాలి. మాడ్యులస్ అంటే మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనం ప్లస్ తీసుకుంటాం. సో దానికి చిన్న టెక్నిక్ ఏంటంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేయండి, ఇంకా మైనస్లు ప్లస్లు కూడా ఉండదు అన్నమాట. సో 50కి 38కి డిఫరెన్స్ 12, 70కి 50కి డిఫరెన్స్ 20, 50కి 40 డిఫరెన్స్ 2, 50కి 40 డిఫరెన్స్ 10, 50లో 48 తీస్తే 42. సో 55లో 50 తీస్తే 5, 63లో 50 తీస్తే 13, 46 50 తీస్తే 4, 54 50 అంటే 4 డిఫరెన్స్, 50లో 44 తీస్తే 6. ఇవన్నీ మనం యాడ్ చేస్తే సిగ్మా xi దట్ ఈజ్ ఈక్వల్ టు 500 ఆల్రెడీ వస్తుంది. మీన్ డీవియేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో 2 4 12 17 20 24 28 28 plus 6 34 4 4 plus 2 6 7 8 84. 84 ఏంటి సిగ్మా మాడ్యులస్ xi మైనస్ x బార్. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి ఎండి కావాలి. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి సిగ్మా మాడ్యులస్ xi మైనస్ x బార్. అంటే మనకేంటి ప్రతి అబ్జర్వేషన్ నుండి మన యొక్క మీన్ తీసేస్తే వాటి యొక్క అబ్జల్యూట్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే దాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. ఎంత వచ్చింది మనకి 84 వచ్చింది. బై n ఎంత ఇక్కడ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 10. సో 84ని 10తో డివైడ్ చేస్తే 8.4. సో దేర్ ఫోర్ ఎండి ఈజ్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 8.4.
మీరు ఇలా కాకుండా the sum of the all mean deviations by number of the observations అని చేసి ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసి వచ్చిన దాన్ని కూడా చేయొచ్చు మనం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో మీడియన్ ఉపయోగించి మీన్ డీవియేషన్ కట్టాలి. సో మీడియన్ ఉపయోగించి మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్, ఆల్ మీన్ డీవియేషన్స్, సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది డీవియేషన్స్. ఆ ఫార్ములా వస్తే ఇది అయిపోద్ది. అయితే మనకి ఇక్కడ డీవియేషన్ ఏ విధంగా రావాలి? ఇచ్చిన ప్రతి అబ్జర్వేషన్ నుండి మీడియన్ తీయాలి. ఇందాల మనం చేసింది ప్రతి అబ్జర్వేషన్ నుండి మీన్ తీసాం. ఈసారి ప్రతి అబ్జర్వేషన్ నుండి మీడియన్ తీయాలి. మీడియన్ తీయాలంటే ముందు మీడియన్ కావాలి మనకి. ఓకే, మీడియన్ కావాలంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి? 11. మళ్ళీ 11 ఇంకోసారి ఉంది. నెక్స్ట్ దానికన్నా ముందు 10 ఉంది. సో 10, 11, ఇది రాస్తాం. నెక్స్ట్ 12, ఇది అయిపోయింది. నెక్స్ట్ 13, ఇది అయిపోయింది. నెక్స్ట్ 14, ఇది అయిపోయింది. 15 లేదు. నెక్స్ట్ 16, ఇది అయిపోయింది. నెక్స్ట్ 17, 2 17లు అయిపోయాయి. నెక్స్ట్ 18. చూడండి 12 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ కూడా 12 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 8 నుండి 5 నెంబర్స్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మధ్య వాల్యూ మీడియన్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయితే ఆ మధ్యలో ఏవైతే రెండు మిగులుతో ఆ రెండింటి యొక్క యావరేజ్ అనేది మీడియన్ అవుతుంది అన్నమాట. సో దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 13 + 14/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 27/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 13.5. సో దేర్ ఫోర్ మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు 13.5. సో ఇప్పుడు మనకి మీడియన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్జర్వేషన్స్కి మనం మీన్ డీవియేషన్స్ కట్టాలి ఒక్కొక్క దానికి. సో డీవియేషన్స్ కట్టి అప్పుడు మీన్ డీవియేషన్ కట్టాలి. డీవియేషన్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ అబ్జర్వేషన్స్ రాద్దాం. xi, ఈ xi అనేది మనకి ఇదే ఆర్డర్లో రాసేద్దాం. 10 11 11 12 13 13 14 16 16 17 17 18. ఇది xi. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ xi నుండి ఈ మీడియన్ తీయాలి. దానికి అబ్సల్యూట్ వాల్యూ కావాలి. నేనేం చెప్పాను మీకు? సో వాటి యొక్క డిఫరెన్స్ పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేయండి, ఇంకేమీ అవసరం లేదు. సో కనుక సో ఈ 13.5లో 10 తీస్తే 3.5. సో 13.5లో 11 తీస్తే 2.5, మళ్ళీ 2.5. సో ఇది 1.5, 0.5, 0.5. 14కి దీనికి మళ్ళీ 0.5. 16 కావాలంటే ఎంత యాడ్ చేయాలి? దానికి 0.5 యాడ్ చేస్తే 14 అవుతుంది, 2.5. సో 2.5. నెక్స్ట్ 3.5, నెక్స్ట్ 3.5, నెక్స్ట్ 4.5. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయాలి. వీటన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సిగ్మా మాడ్యులస్ xi మైనస్ m వస్తుంది అన్నమాట. ఎన్ని 0.5లు ఉన్నాయో అవి లాస్ట్లో యాడ్ చేద్దాం. ముందు 3 + 2 5 7 8 8 + 2 10 12 15 18 22 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ఆఫ్స్ ఎంత? 6. 22 + 6 28, అంటే 28 వచ్చింది ఇది. ఇప్పుడు ఏం కావాలి మనకి? దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు
the sum of all deviations from median by number of the observations. మామూలుగా ఏంటి ఫార్ములా మనకి సిగ్మా xi బై n సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్. ఇప్పుడు xi బదులు ఏం రాయాలి? xi మైనస్ m రాయాలి అంతే. సిగ్మా మాడ్యులస్ xi మైనస్ m అంటే ప్రతి అబ్జర్వేషన్ నుండి మీడియన్ తీసేస్తున్నాం, ఆ వచ్చే మొత్తం డీవియేషన్ అని యాడ్ చేస్తున్నాం బై n. ఎంత వచ్చింది? సిగ్మా fi xi మైనస్ m 28 వచ్చింది. మొత్తం అబ్జర్వేషన్స్ ఎంత? 12. 2 6 2 14 2 3 2 7 7 by 3 3 2 6 1 10 3 3 9 మళ్ళీ 3 3 9. సో therefore MD is equal to mean deviation from the median is equal to 2.33. ఇది ఆన్సర్. చాలా ఈజీ అండి. మనకి 10th స్టాటిస్టిక్స్ వస్తే స్టాటిస్టిక్స్ ఈజీగా వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోనే బి ఉంది, బి ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోని బి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో దానిలో ఇందాకలాగమాట. సో అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 10 నెంబర్స్ ఇచ్చాడు. ఇందులో లీస్ట్ నెంబర్ మనకి 36 కామా నెక్స్ట్ లీస్ట్ నెంబర్ 36 ఆఫ్టర్ 42. ఎస్ 42. నెక్స్ట్ 45. సో 46లు 2 ఉన్నాయి. 46. నెక్స్ట్ 49. నెక్స్ట్ 51. నెక్స్ట్ 53. నెక్స్ట్ 60. నెక్స్ట్ 72. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కౌంట్ చేసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఒక నెంబర్ మిస్ అయినా రాంగ్ అయిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 10 కనుక ఇటు నుండి 4 వెళ్దాము, ఇటు నుండి కూడా 4 నెంబర్స్కి వెళ్దాం. ఇప్పుడు వీటి యొక్క యావరేజే మన యొక్క మీడియన్ అనమాట. సో therefore మీడియన్ is equal to 46 plus 49 by 2. So 46 plus 49, 40 48 is 6 plus 9 15. So 95 by 2. 2 4s are 8. 2 7s are 14. So 0.5. So therefore median is equal to 47.5. కానీ మనకి వాడు అడిగింది మీడియన్ కాదండి, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియన్ ఉపయోగించి మీన్ డీవియేషన్ కట్టాలన్నమాట. ఓకే, సో వాడు ఇచ్చిన ఒకసారి అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుందాం, పర్లేదు. సో 36 42 45 46 49 51 53 60 72. ఇదేంటి? xi. మనకి ఇప్పుడు ఏం కావాలి? మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ని ఎంతో డినోట్ చేద్దాం. ఇప్పుడు xi మైనస్ m చేయాలి అంటే ఈ అబ్జర్వేషన్ నుండి మీడియన్ తీయాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే 36కి ఎంత యాడ్ చేస్తే మనకి 47.5 అవుతుంది. ఆ చిన్న లాజిక్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో కనుక 4 ఇస్తే 40 అవుతుంది, ఇంకా 7.5. సో 4 + 7.5 11.5. ఆ విధంగా లాజికల్గా ఈజీగా రాయొచ్చు అన్నమాట. 42కి ఎంత యాడ్ చేస్తే 47 అవుతుంది? 42కి 5 యాడ్ చేస్తే అవుతుంది. సో 42 + 5 47. సో కనుక 5.5. 45కి ఎంత యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే వస్తుంది, అంటే 2.5.
46కి ఎంత హెచ్ఎస్ వస్తుంది మనకి 1.5. ఇది కూడా 1.5. ఇక్కడ చూడండి దీనికి ఎంత హెచ్ఎస్ మనకి 49 వస్తుంది, ఆ చిన్న లాజిక్ మాట. దీనికి ఎంత హెచ్ఎస్ వస్తుంది, 0.5 హెచ్ఎస్ 48, ఇంకొకటి హెచ్ఎస్ 49. సో కనుక 1.5. దీనికి ఎంత హెచ్ఎస్ 41 వస్తుంది, 0.5 హెచ్ఎస్ 48, 48కి 3 హెచ్ఎస్ 51. సో కనుక 3.5. అంత లాజికల్ ఉంది. 53. సో అంటే దీనికన్నా ఇంకా 2 ఎక్స్ట్రా ఉంది, అంటే దీనికన్నా ఎక్కువ 2 ఎక్స్ట్రా ఉండాలి, అంటే 5.5. సో దీనికన్నా 2 ఎక్స్ట్రా ఉన్నాయి, దీనికన్నా మనకి 9 ఎక్స్ట్రా ఉంది. సో దీనికి 9 యాడ్ చేస్తే 12.5. సో దీనికన్నా 11 ఎక్స్ట్రా ఉంది. సో కనుక దీనికి 11 యాడ్ చేయండి, 11 యాడ్ చేస్తే 24.5. సో సిగ్మా మాడ్యులస్ xi మైనస్ m ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే 11, 16, 18, 19, 20, 21, 24, 29, 31, 35, 45, 55, 65. 65 ఇవంతా కూడా 5 అండి, అంటే 65 + 5 70. సో 70 వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనకి ఎండి కావాలి. ఎండి అంటే ఏంటి, మీన్ డీవియేషన్. ద సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్, ద సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్, సమ్ ఆఫ్ ది ఆల్ డీవియేషన్స్ ఫ్రమ్ మీడియన్. ఎక్కడ నుండి, ఫ్రమ్ మీడియన్ నుండి అన్నమాట. ఫ్రమ్ మీడియన్ by number of the observations, number of the observations. So number of the observations మామూలుగా అయితే ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే సిగ్మా xi బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే n. ఇది మామూలు ఫార్ములా. మీన్ డీవియేషన్ కనుక, డీవియేషన్ కనుక ఇక్కడ ఏంటి xi మైనస్ m వస్తుంది. అదే మీన్ అయితే xi మైనస్ x బార్ వస్తుంది, మీడియన్ అయితే xi మైనస్ m వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సో సిగ్మా మాడ్యులస్ xi మైనస్ m అంటే మీడియన్ బై n. ఎంత వచ్చింది, సిగ్మా xi మైనస్ m 70 వచ్చింది. సో 70 బై n ఎంత, టోటల్ అబ్జర్వేషన్స్ 10, 10 1 జా 10 7 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 7 అబౌట్ ది మీడియన్. ఇది లెక్క మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మంత్ అవుట్ ప్రాబ్లంకి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఆర్ ఫ్రమ్ ది మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే, ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్ అన్గ్రూప్డ్ డేటా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే డిస్క్రీట్ డేటా అన్నమాట. సో డిస్క్రీట్ డేటా అంటే ఏంటంటే, ఒక అబ్జర్వేషన్కి ఎన్ని ఫ్రీక్వెన్సీ వచ్చాయి, అంటే నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎన్ని, ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది ఇస్తామన్నమాట, డిస్క్రీట్ అన్నమాట. సో ఈ విధంగా ఇచ్చాడు, దీనికి మనం ఇప్పుడు కట్టాలి. సో మనకి ఇప్పుడు దీనికి హారిజాంటల్గా ఇచ్చాడు, వెర్టికల్గా రాద్దాం. మనకి ఏంటంటే కావాలి, xi వాడు ఇచ్చిన అబ్జర్వేషన్ కావాలి. 5, 10, 15, 20, 25. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చాడు, అదే కావాలి. 7, 4, 6, 3, 5. సో మనకి మీన్ ఫార్ములా ఏంటి, సిగ్మా fi xi బై సిగ్మా fi లేంటే n. సో ఇది ఫార్ములా. కనుక మనకి ఏం కావాలి, fi xi కావాలి, fi xi. సో దీని తర్వాత వచ్చేసిన తర్వాత మనకి మీన్ వస్తుంది. మీన్ అనేది ఏంటి, x బార్ వస్తుంది. అంటే ప్రతి అబ్జర్వేషన్ నుండి ఆ మీన్ అనేది తీసిలా. ఇప్పుడు దీన్ని మళ్ళీ fతో మల్టిప్లై చేయాలి. fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్. ఇది మనకి టేబుల్ కావాలి. ఈ టేబుల్ నింపితే అప్పుడు మనం సమ్ ఈజీగా చేయొచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఎఫ్తో మల్టిప్లై చేశారు, సింపుల్ అండి. మీన్ అంటే సిగ్మా fi xi బై సిగ్మా fi. మరి మీన్ డీవియేషన్ అంటే ఏం చేయాలి, దీన్ని ఎఫ్తో మల్టిప్లై చేయాలి. సో fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్ బై సిగ్మా fi లేంటే n. సో 7 5 జా 35, 10 4 జా 40, 15 6 జా 90, 23 జా 60,
25 5 125. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ అంటే సిగ్మా ఎఫ్ఐ అంటే ఎన్ని మొత్తం అబ్జర్వేషన్స్ మనకి ఇక్కడ 7 + 4 11, 11 + 6 17, 20, 25. సిగ్మా ఎఫ్ఐ అనేది 25 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 5 + 5 10, 1 4, 4 + 4 8, 8 + 9 17, 17 + 6 23, 25. సో 2 + 1 3, సో 350 వచ్చింది. ఇప్పుడు మనకి ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా దీని యొక్క మీన్ కట్టాలి. సో ఇక్కడ రాద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎంత వచ్చింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ? 350 బై 25. 5 5 5 70, 5 1 5 1 5, 5 1 5 20 ఉంటుంది, 5 4 అంటే ఈ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. అంటే మీన్ అనేది మనకి 14 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మీన్ డీవియేషన్ కట్టాలి. ఇప్పుడు మాడ్యులస్ అంటే చెప్పాను. సో అంతా రావాల్సింది సింపుల్ లాజిక్తో చేస్తే చాలండి. సో మనకి 14 మనం చూడాల్సింది ఇదే ఓన్లీ దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. 5కి ఎంత వచ్చేసి 14 వస్తుంది, ఆ విధంగా లాజికల్గా ఆలోచించాలి. 5కి ఎంత వచ్చేసి 14 వస్తుందంటే 9. సో కనుక ఇక్కడ 9 ఉంది, డైరెక్ట్గా రాసాను, ఏం ప్రాబ్లం లేదు. 10కి ఎంత వచ్చేసి 14 వస్తుంది, 4 వస్తుంది. 14కి ఎంత వచ్చేసి 15 వస్తుంది, 1. అంతే, అది తక్కువ అయితే ఇది ఎక్కువ అయితే అది ఎక్కువ, అంతే. 20 అంటే 14కి ఎంత వచ్చేసి 20 వస్తుంది, 6. 14కి ఎంత వచ్చేసి 25 వస్తుంది, 11. ఇప్పుడు మనకి దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎక్స్ఐ బదులు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వస్తుంది. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే దీన్ని కావాలన్నమాట. అంటే ఎఫ్తో మల్టిప్లై చేస్తాం కనుక దీన్ని. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎఫ్ని దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ విధంగా యారో మార్క్స్ పెట్టుకోండి, కన్ఫ్యూజన్ అవరు. 7 9 63, 4 4 16, 6 1 6, 3 6 18, 11 5 55. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. ఎప్పుడు దీనికన్నా ఇది తక్కువ ఉంటుంది, డీవియేషన్ కనుక డీవియేషన్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. 6 + 3 9, 9 + 6 15, 15 + 5 20, 28. సో 2 8 9 10 15 158. ఇదేంటి మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, దీని వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలి, మీన్ డీవియేషన్ కావాలి. మీన్ డీవియేషన్ సేమ్ ఇదే ఫార్ములా, సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎక్స్ఐ బదులు ఇది రాసేస్తాం అంతే. సో మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ ఇది బై సిగ్మా ఎఫ్ఐ, కిందనేం మారదు. సో ఎంత వచ్చింది, 158 వచ్చింది. 158 బై సిగ్మా ఎఫ్ ఎంత, 25. సో ఇప్పుడు 25తో దాన్ని డివైడ్ చేయాలి, కొంచెం కష్టం. నేనేం చేస్తానంటే సింపుల్ లాజిక్, ఇంటూ 4 చేస్తాను. ఎందుకు సార్ చెప్తాను చూడండి. 4 8 32, 3 4 5 20, 23 2 4 1 4 6 బై 25 4 100 కదా. దీన్ని 100తో డివైడ్ చేస్తే 6.32. సో దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 6.32. ఇది మన ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో బీకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంలోని బీకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో వాడు అడ్డంగా ఇస్తే మనం నిలువ రాయాలి. ఏటేటి కావాలో ముందే మనం రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్స్ఐ కావాలి, ఎఫ్ఐ కావాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే సో మీన్ వస్తుంది. మీన్ వచ్చిన తర్వాత మనకి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కావాలి. ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, ఇది ఈ టేబుల్ కావాలి. సో వీటిని రాసేసుకోండి. టెన్ 30 50 70 90 అంతే. సో 10 అంటే ఇదంతా 4
24, 28, 16, 8. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయరాయండి. డీవియేషన్ మనం కడదాము, ఇది కూడా కడదాం. సో 10 4s are 40, 3 4s are 0 పెడదాం, 3 4s are 12, 1 3 2s are 6 7, సో 0 పెడదాం ఇక్కడ. 28 5s అంటే 28లో హాఫ్ 14, సో 140, 0 పెడదాం ఇక్కడ. 7 6 are 42, 4 7 1 are 7, 7 plus 4 11, 8 9 are 72, 780. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. సిగ్మా FI 4 plus 4 8, 8 plus 8 16, 16 plus 6 12, so 22, 22 plus 8 30, so 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 1 8, సో 80. సిగ్మా FI అనేది 80 వచ్చింది. సిగ్మా FI XI, సిగ్మా FI XI 0, 4 plus 2 6, 6 plus 2 8, 8 plus 2 10, 1 8, 8 plus 4 12, 12 13, 13 plus 7 20, సో 4, సో 4000 వచ్చింది. ఇప్పుడు ఇది కావాలని ఖచ్చితంగా మనం కట్టాల్సింది ఎక్స్ బార్ కట్టాలి. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. సో 10th క్లాస్లో బాగా నేర్చుకున్నాం. సో 4000 by 80, 4000 by 80. సో 0 0 క్యాన్సల్, 8 1s are 8 5s are 40, సో 50 వస్తుందట. 8 5s are 40, 50. సో దేర్ ఫోర్ మీన్ వచ్చింది. మీన్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇప్పుడు దీని ఆధారంగా మిగతా రెండు కాలమ్స్ రాస్తాం. సింపుల్ అండి. మాడ్యులస్ ఉంది కదా అని మనం భయపడవలసిన లేదు. సింపుల్ మనకి లాజిక్. 50కి మించకూడదు. సో 50 అంటే ఇది తక్కువ ఉందంటే యాడ్ చేయాలి. సో 50 రావాలంటే 10కి ఎంత యాడ్ చేయాలి? 40 యాడ్ చేయాలి. సో 30కి ఎంత యాడ్ చేయాలి? 20 యాడ్ చేయాలి. 50కి 50 రావాలంటే 0 యాడ్ చేయాలి. సో ఇప్పుడు 50 ఇక్కడ ఉంది, ఇక్కడ 70 ఉంది, అంటే ఇది హైయెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు 50కి ఎంత యాడ్ చేసి 70 వస్తుంది? 20 యాడ్ చేస్తే వస్తుంది. సో 90 ఉంది. 50కి ఎంత యాడ్ చేసి 90 వస్తుంది? 40 యాడ్ చేస్తే వస్తుంది. ఇంకా దీని అవసరం లేదండి. ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 4 4s are 16, సో 160, 24 2s are 48, 480, 0 anything 0, 16 2s are 32, 320, 8 4s are 32, 320. సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే సిగ్మా FI మాడ్యులస్ XI మైనస్ X బార్ ఈజ్ ఈక్వల్ టు 0, 6 plus 4 14, 14 plus 4 18, 1 2, 2 plus 4 6, 6 plus 6 12. మనందరికీ తెలుసు. ఏం తెలుసు? మీన్ డీవియేషన్ ఈక్వల్ ఏం లేదండి, ఇదే ఫార్ములా. కాకపోతే XI బదులు ఏం చేయాలి? మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ X బార్ పెట్టాలి. అంతే, ఇంకేం లేదు. ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. సిగ్మా FI ఇంటూ మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ X బార్ బై సిగ్మా FI. ఇంకేం లేదు, సింపుల్ లాజిక్. ఎంత వచ్చింది? ఇది 1280 వచ్చింది. సిగ్మా FI ఆల్రెడీ ఎంత వచ్చింది? 80 వచ్చింది. సో 0 0 క్యాన్సిల్, 4 2s are 4 32s are 2 1s are 2 16s are, so 16. సో దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 16. చాలా ఈజీ. 10th స్టాటిస్టిక్స్ వస్తే ఇంటర్ స్టాట్ చాలా ఈజీ అన్నమాట. సో దీంతో సెకండ్ రౌండ్లోని ఫస్ట్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్లోని సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇప్పుడు వరకు మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ చేసాం. ఇప్పుడు ఫ్రమ్ ది మీడియన్ చేయాలి. ఓకేనా? ఫ్రమ్ ది మీన్ అన్నా ఫ్రమ్ ది మీడియన్ అన్నా ఒకటేనండి. సో మీన్ డీవియేషన్ మనకు కావాలంతే. ఓకే, సో వీటిని నిలువుగా రాసేసుకుందాం. XI 5 7 9 10 12 15. ఒకవేళ వాడు అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వకపోతే మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో FI 8 6 2 2 2 6. ఇక్కడ మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలండి. దాన్ని క్యాపిటల్ C కూడా రాయొచ్చు. 8 8 plus 6 14, 14 plus 2 16, 16 plus 2 18, 18 plus 2 20, 20 plus 6 26.
దీని ఆధారంగా ముందు మీడియన్ కడదాము, తర్వాత అప్పుడు xi మైనస్ h చేద్దాం. సిగ్మా fi కావాలి మనకి. ఎందుకు? మనకి ఫార్ములా సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m బై సిగ్మా fi కనుక సిగ్మా fi కావాలి. సో 26 ఆల్రెడీ చేసాం కనుక 26. ఇప్పుడు మనకి మీడియన్ కావాలంటే మనం 10th క్లాస్లో ఏం చేస్తాం, n/2 చేసాం కనుక ఇక్కడ ఇది n/2 చేస్తే 26/2 అంటే 13. సో ఇప్పుడు ఈ 13 అనేది ఇందులో ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో అంటే 13 అయినా పర్లేదు, 13 కన్నా ఎక్కువైనా పర్లేదు. సో 13. సో కనుక 14. సో 14లోని మనకి ఉన్న అబ్జర్వేషన్ ఏంటి, ఇదే మనకి మీడియన్ అన్నమాట. సో దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 7. మీడియన్ 7 వచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ టేబుల్ని ఇంక్రీజ్ చేయాలి. xi మైనస్ ఇక్కడ m రాయాలి మాడ్యులస్. సో xi అంటే ఏంటి, ఇదే కదా 5 మైనస్ 7. ఈసారి మాడ్యులస్ తీసుకుందాం, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ 7 మైనస్ 7, 9 మైనస్ 7, అన్నిట్లో 7 తీసేలా. 10 మైనస్ 7, 12 మైనస్ 7, 15 మైనస్ 7. సో xiలో నుండి m తీసినమాట. సో 5లో 7 తీస్తే 2, అది ప్లస్ అయినా మైనస్ అయినా మనకు అనవసరం. 7లో 7 తీస్తే 0, ఇది 2, ఇది 3, ఇది 5, ఇది 8. వీటన్నిటిని యాడ్ చేయాల్సిన. నెక్స్ట్ మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ కాలం ఏంటి మనకి, fi ఇంటూ xi మైనస్ m అంటే మీడియన్. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇలా యారో మార్క్ పెట్టుకోండి. 8 2s are 16, 0 anything 0, 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10, 8 6s are 48. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m. 6 plus 4 10, 16, 16 plus 8 24, 2 3 4 8 84. ఇప్పుడు మనకేం కావాలి, MD కావాలి, మీన్ డీవియేషన్. సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ ఇక్కడ m రాయాలి, ఇందాల x బార్ రాసి ఇప్పుడు m రాయాలి, బై సిగ్మా fi. ఎంత వచ్చింది మనకి, 84 వచ్చింది. సో 84 అయింది. 84 బై సిగ్మా fi అంతా 26 వచ్చింది. 26 క్యాన్సిలేషన్ చేయండి. 2 13s, 2 42s. సో 42 బై 13, 13 3s 39. పాయింట్ 39 అంటే 30 ఉంటుంది. సో 30 అంటే 13 2s 26. 30లో 26 పోతే 4 ఉంటుంది, 40. 13 3s 39. So therefore mean deviation from the median is 3.32. ఇది ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఇదే రోమ్లోని బి ఉంది, బి ప్రాబ్లం. ఇప్పుడు బి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సేమ్ అండి. సో ఇందాలో అలా చేసాం అలాగే. సో xi ఆల్రెడీ ఆడ అసెండింగ్ ఆర్డర్లో ఇస్తాడు కనుక ప్రాబ్లం లేదు. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో రాయండి. లేదంటే కాన్సెప్ట్ చూడండి, కాన్సెప్ట్లో నేను చెప్పాను, ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళిపోండి. సో ఫ్రీక్వెన్సీ fi 3 5 6 7 8. ఇప్పుడు దీనికి మీడియన్ కట్టాలి అంటే ఖచ్చితంగా మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. CF క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో 3 plus 5 8, 8 plus 6 14, 14 plus 7 21, 21 plus 8 29. సో అంటే మనకి సిగ్మా fi ఏమొచ్చింది, 29 వచ్చింది. దీన్ని మనం 10th క్లాస్లో n/2 కడతాం, అంటే ఆఫ్ చేస్తాం. సో 29/2 అంటే 14.5. ఇప్పుడు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 14.5 లేదా 14.5 కన్నా ఎక్కువ ఉన్నా చూసుకోవాలి.
14 ఉంది కానీ 14.5 లేదు, అంటే దానికన్నా ఎక్కువ ఇది తీసుకోవాలి. సో ఇది తీసుకుని అప్పుడు ఇక్కడ ఏదైతే అబ్జర్వేషన్ ఉంటుందో ఇదే మనకి మీడియన్ అవుతుంది. సో దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 30. 14 పాయింట్కి అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అదే మాట. ఇప్పుడు మనం కొంచెం కాలం పెద్దది పెట్టుకుందాం. మాడ్యులస్ XIలో నుండి మీడియన్ తీయాలి. సో మాడ్యులస్ XI అంటే ఎంత 15, 15లో 30 తీయాలి. నెక్స్ట్ 21లో 30 తీయాలి. నెక్స్ట్ 27లో 30 తీయాలి. నెక్స్ట్ 30లో 30 తీయాలి. నెక్స్ట్ 35లో 30 తీయాలి. డైరెక్ట్గా చేసిన ఏం ప్రాబ్లం లేదండి. 15లో 30 ఇస్తే -15, సో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్రాబ్లం లేదు, ప్లస్సే రాసుకోవాలి. 15. 21లో 30 తీస్తే 9 అండి, -9, సో కానీ మనం ప్లస్సే రాసుకుంటాం. 27లో 30 తీస్తే 3 అండి, కనుక మనం ప్లస్సే రాసుకుంటాం 3. 30లో 30 తీస్తే 0, 35లో 30 తీస్తే 5. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. సిగ్మా వీటిని యాడ్ చేయడం కాదు, నెక్స్ట్ వచ్చేదానికి యాడ్ చేయాలి. FI ఇంటూ మాడ్యులస్ XI మైనస్ M, అంటే ఈ రెండు మనం అప్లై చేయాలి. ఇలా యారో పెట్టుకోండి. సో 10th క్లాస్లో చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే. 15 3s are 45, 9 5s are 45, 3 6s are 18, 0 into anything 0, 5 8s are 40. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. సిగ్మా FI ఇంటూ XI మైనస్ M. 5 plus 5 10 18, 1 9 5 plus 4 9 10 14, 148. So mean deviation sigma FI into XI minus M by sigma FI. అంతేనండి, ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఎంత వచ్చింది? 148 వచ్చింది. ఇదంతా 29. సో 29ని 148తో డివైడ్ చేయండి. రాలేదనుకోండి చేసుకోండి, ఇది ఈజీ. 29 5s 5 9s 45, 4 5 2s 10, 145. సో 3 అంటే ఏమొస్తుంది? 5 పాయింట్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే సో 10 1. సో దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 5.1. ఇది ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ మనకి ఇప్పుడు మనం థర్డ్ రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఫస్ట్ రోమన్లో అన్గ్రూప్డ్ డేటా చేసాం, నెక్స్ట్ డిస్క్రీట్ డేటా చేసాం. ఇప్పుడు కంటిన్యూస్ ఇంటర్వెల్స్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంటర్వెల్స్ వస్తాయి, అంటే మనకి ఇచ్చిన డేటాని గ్రూప్స్ కింద డివైడ్ చేసుకొని చేస్తాం. సో ఫైండ్ ద మీన్ అబౌట్ ద మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో మీన్ ఉపయోగించి మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. సో మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలన్నా ముందు మనకి మీన్ కావాలి. క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మీన్ కట్టడం మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ముందు అది చేద్దాం. ఆ ప్రాసెస్ తర్వాత సేమ్ ఇందలా ఫార్ములా సిగ్మా FI ఇంటూ మాడ్యులస్ XI మైనస్ X బార్ బై సిగ్మా FI, అంతే. ఆ ఫార్ములా అయితే కామన్ మీన్ డీవియేషన్. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫార్ములా మనం చిన్నప్పుడు 10th క్లాస్లో చేసిన మీన్ డీవియేషన్ ఉంది కదా, స్టెప్ డీవియేషన్ మెథడ్, ఆ మెథడ్లో ఈజీగా చేద్దాం. ఫస్ట్ ఏది ఇచ్చినా సరే క్లాస్ ఇంటర్వెల్ CI 0 to 100, 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700, 700 to 800. So frequency FI 4 8 9 10 7 5 4 3. సో దీంతో పాటు మనం ఏం కట్టాం? XI కట్టాం, మిడ్ వాల్యూ కట్టాం. XI సో 100లో ఆఫ్ ఎంత? 50. 200కి 100కి మధ్యలో 150, అంటే 100 కలుపుకుంటూ వెళ్ళిపోండి. 250, 350,
450, 550, 650, 750. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి? యూఐ వస్తుంది. యూఐ. సో డీవియేషన్. ఇక్కడ మీరు ఈ మిడ్ వాల్యూస్లో ఏదో దాని ఎగ్జామ్డ్ మీన్ ఏ అనుకోవాలి. సో మధ్యలో ఏది ఉంది? దీన్ని అనుకుందాం ఏ. ఇక్కడ ఏదైతే మీరు ఏ అనుకుంటారో ఇది 0 అయిపోద్ది. -1, -2, -3, 1, 2, 3, 4. మీకు గుర్తు వస్తున్నట్టుంది 10th క్లాస్లో. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎఫ్ఐ యూఐ చేయాలి. ఎఫ్ఐ యూఐ. ఈ రెండు మల్టిప్లై చేయడం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ వచ్చింది డిజైన్. 4 3s are 12 minus 6 2s are 8 2s are 16 minus 9 1s are 9 0 into 0 7 1s are 7 5 2s are 10 3 4s are 12 3 4s are 12. గుర్తు వస్తుంది మీ అందరికి బాగా. సో 25 37 minus 37 ఇది 34 7 41 plus 41. సో సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కదా, అందుకని ఫార్ములా వాడాలన్నమాట. సో 4 + 8 12, 12 + 9 21, 31, 38, 38 + 5 43, 43 + 4 47, 50. సో 50 మాట టోటల్. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఏ ఎదురుగా ఓకే, ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ 41కి 37కి డిఫరెన్స్ అంతా మనకి 4. సో +4. హెచ్ మీ అందరికీ తెలుసు, హెచ్ అనేది 100 క్లాస్ ఇంటర్వల్. సో ఫార్ములా రాసిండి. ఇప్పుడు ఫార్ములా రాస్తే ఏమవుతుంది మనకి? x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఎంత మనకి? 350. సో 350 రాసండి. 350 ప్లస్ 4/50 ఇంటూ 100. 51s are 52s are. సో 350 ప్లస్ 4 2s are 8. సో 358. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు 358. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక 2 కాలమ్స్ రావాలి. సో 2 కాలమ్స్ ఇక్కడ నేను సెట్ చేస్తాను. సో మాడ్యులస్ x minus xi minus x bar అదిని fi ఇంటూ మాడ్యులస్ xi minus x bar ఇది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేస్తాను. సో ఎందుకంటే ప్లేస్ లేదు కనుక నెక్స్ట్ ప్రాబ్లంలో చేస్తాను. 358కి ఓన్లీ మనం మిడ్ వాల్యూ చూడాలి. సో 358కి 50 డిఫరెన్స్ చేస్తే 308. సో 150 350. సో డిఫరెన్స్ ఏంటి? 8 - 0 8. సో 35లో 15 తీస్తే 20. సో 208. నెక్స్ట్ సో 5 - 5 3 2 108. 350 తీస్తే 8, ఓన్లీ 8. 350కి 8 వచ్చేస్తాయి. నెక్స్ట్ 450. సో దీనికి ఎంత వచ్చేస్తే మనకి 450 వస్తుందో చూడాలి. 2 వచ్చేస్తే 60, లేదంటే 42 వచ్చేస్తే 400. 42 ప్లస్ 50 92. నెక్స్ట్ 42 వచ్చేస్తే 400 150. సో 42 అండ్ 150 192. సో 10లో 8 తీస్తే 2 అండి. 4 14లో 5 తీస్తే 9 అండి. 4లో తీస్తే 1. సో 10లో 8 తీస్తే 2 అండి. 4లో 5 తీస్తే 9 అండి. 5లో 3 తీస్తే 2.
నెక్స్ట్ 392. ఇప్పుడు ఏం చేయాలి? FI ఇంటూ XI అంటే ఇప్పుడు ఈ కాలంతో పాటు ఈ కాలం కూడా మనం మల్టిప్లై చేయాలి FI తోనే. ఓకేనా? 4 8 జా 4 3 జా 12, 4 8 జా 32, 4 8 జా 32, 4 3 జా 12. నెక్స్ట్ 8 2 జా 16, 8 8 జా 64, 8 2 జా 16, 8 8 జా 64. నెక్స్ట్ 9 1 జా 9, 9 8 జా 72, 972, 10 8 జా 80, 7 9 జా 63, 640, 644, 9 7 జా 7 9 జా 63, 630, 630, 14, 644. 5 2 జా 10, 1 5 9 జా 45, 46, 4 5 1 జా 5 9, so 960. 5 2 జా 10, 1 5 9 జా 45, 46, 4 5 1 జా 5, 5 plus 4 9, 4 2 జా 8, 4 9 జా 36, 3 4 2 జా 8 11, 3 2 జా 6, 3 9 జా 27, 2 3 3 జా 9 11. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. సిగ్మా FI ఇంటూ XI మైనస్ X బార్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 4 6, 6 plus 2 8, 8 plus 4 12, 12 plus 8 12 plus 8 20, 20 plus 6 26, 2 2 plus 3 5, 5 plus 6 11, 11 plus 7 18, 18 plus 8 26, 26 plus 4 30, 36, 36 42, 49, 4 4 plus 2 6, 6 plus 6 12, 12 plus 9 21, 21 plus 6 27, 36, 37, 38, 3 4 5 6 7, 7896, 7896. So mean deviation is equal to sigma FI into modulus XI minus X bar by sigma FI. ఇది ఫార్ములా. సో ఆల్రెడీ చేస్తాం. సిగ్మా FI ఇంటూ XI మైనస్ X బార్ ఎంత వచ్చింది? 7896, 7896 డివైడెడ్ బై సిగ్మా FI ఎంత వచ్చింది? 50 వచ్చింది. నేను 50తో డివైడ్ చేయనండి, చాలా చాలా ఈజీ మాట. ఏం చేస్తానంటే ఇంటూ 2 చేస్తాను, ఇంటూ 2 చేస్తాను. ఎందుకు? 52 100 కదా. సో కనుక అప్పుడు పైన 2 రాసి పెడితే సరిపోద్ది. 2 6 12, 1 2 9 18, 19, 1 2 8 16, 17, 1 2 9 7 14, 15 by 100. మళ్ళీ 2 6 12, 1 2 9 18, 19, 1 2 8 16, 17, 1 2 7 14, 9 17 సరిపోయింది 15. సో అంటే ఏమొచ్చింది మనకి? 157.92. సో దేర్ ఫోర్ mean deviation is equal to 157.92. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇందులోనే బి ఉంది, బి నీట్గా చేద్దాము. సో ఈ గ్యాప్ అనేది వదులుతాను. ఓకేనా? దీని యొక్క స్క్రీన్ ఇప్పుడు మనం థర్డ్ రోమ్లోని ఫస్ట్ రోమ్లోని బికి వెళ్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. చూడండి, 95 to 105 సెంటీమీటర్స్ ఉన్న బాయ్స్ 9 మెంబర్స్ ఉన్నారు. 105 to 115 సెంటీమీటర్స్ హైట్ ఉన్న బాయ్స్ 13 మెంబర్స్ ఉన్నారు. 115 to 125 సెంటీమీటర్స్ హైట్ ఉన్న బాయ్స్ 26 మెంబర్స్ ఉన్నారు. 125 to 135 సెంటీమీటర్స్ ఉన్న బాయ్స్ హైట్ ఉన్న బాయ్స్ 30 మెంబర్స్ ఉన్నారు. 135 సెంటీమీటర్స్ టు 145 సెంటీమీటర్స్ మధ్య హైట్ ఉన్న నెంబర్ ఆఫ్ ది బాయ్స్ 12 మెంబర్స్ ఉన్నారు. 145 సెంటీమీటర్స్ టు 155 సెంటీమీటర్స్ హైట్ ఉన్న నెంబర్ ఆఫ్ ది బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీటి యొక్క మీన్ డీవియేషన్ కట్టాలి. మీన్ అంటే ఏంటి? యావరేజ్ నా క్లాస్లో ఎంతమంది ఉన్నారు. సో మీన్ డీవియేషన్ అంటే సో ఆ డీవియేట్ ఎంత అవుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఇప్పుడు కట్టాలి. లెట్ us see. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ FI, సో 95 to 105, 105 to 115,
115 to 125, 125 to 135, 135 to 145, 145 to 155, 1, 2, 3, 4, 5, 6. Okay, frequencies 9, 13, 26, 30, 12, 10. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి? XI కావాలి, మిడ్ వాల్యూ. సో 200లో మధ్యలో 100. సో 220 అంటే 110, 210. సో ఎంత మనకి డిఫరెన్స్ ఎంత ఇది? $10 డిఫరెన్స్. సో 10 యాడ్ చేసుకుని వెళ్ళిపోవడం. 120, 130, 140, 150. సో ఇందులో మధ్యలో ఉంది 120ని ఏ అనుకుందాం. సో 0, -1, -2, 1, 2, 3. ఇది UI. సో FI UI. 9 2s are 18, 13 1s are -13, 0 anything 0, 30 1s are 30, 12 2s are 24, 10 3s are 30. ఇందులో మనం ఇప్పుడు వదులుతాం. ఏం కావాలి? మాడ్యులస్ XI మైనస్ X బార్. దీనికి ఒక కాలం కావాలి, పెద్ద కాలం వదులుదాం. నెక్స్ట్ ఏం కావాలి? FI ఇంటూ XI, XI మైనస్ X బార్. ఇప్పుడు మిగతా సమ్ అనేది ఈజీ చేద్దాం. సో X బార్ A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. సో ఏ ఎంత? 120 ప్లస్ సిగ్మా FIA. సిగ్మా FIA ఎంత ఇక్కడ? 4. ఇదంతా ఎంత అవుద్ది? 60, 84. ఇది 84. ఇక్కడ -31, -31. 4లో 1 తీస్తే 3, 53. సో కనుక 53 బై సిగ్మా FI. ఇవన్నీ యాడ్ చేస్తే 100 వస్తుంది. ఎంత? 100 ఇంటూ H ఎంత? 10. సో 10 1s are 10 10s are అంటే 120 ప్లస్ 5.3, దట్ ఈస్ 125.3. సో దేర్ ఫోర్ X బార్ ఈజ్ ఈక్వల్ టు 125.3. ఇది వచ్చింది. ఇప్పుడు ప్రతి వాల్యూ నుండి 125.3 అని తీయాలన్నమాట. సో ఓకే, ఎక్కడ? XI నుండి మాడ్యులస్ 100 మైనస్ 125.3, 110 minus 125.3, 120 minus 125.3, 130 minus 125.3, 140 minus 125.3, 150 minus 120.53. సో మనం ఇప్పుడు 125.3 తీయాలి. సో 100కి 125.3కి డిఫరెన్స్ ఎంత? 25.3. సో అది రాసిద్దాం, 25.3. సో 110కి 125కి ఎంత డిఫరెన్స్? 15.3. ఇక్కడ 5.3 ఇంటూ 3 తీస్తే 4.7. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి ఇది రావాలి చూడండి. సో 0.7 ఇస్తే 126, 126 ప్లస్ 4 130 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 140లో 125 తీస్తే
సో ఇక్కడతో మనకి ఏంటంటే మైక్ ఆగిపోయింది. సో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుండి మనకి 140 నుండి 125.3 ఇస్తే 14.7. సో ఇలాగా 140లో 125 తీస్తే 15, ఇంకొక 0.3 తీస్తే సో 15లో 0.3 తీస్తే 14.7, 150లో 125 తీస్తే 25, అందులో 0.3 తీస్తే 24.7. ఇప్పుడు ఈ 25.3ని ఈ F1తో మల్టిప్లై చేయాలి. 9 3s 27, 7 2 మైండ్లో 2 ఉంటుంది. 9 5s 45, 47 4, 9 2s 18, 18 + 4 22. నెక్స్ట్ 13 3s 39 3 ఉంటుంది. 13 5s 65, 68 6 ఉంటుంది. 13 1s 13, 13 + 6 19. నెక్స్ట్ 26 3s 78, సో 8 ఉంటుంది, మైండ్లో 7 ఉంటుంది. 26 5s 130, 130 + 7 137. నెక్స్ట్ 0 3 7s 21 2, 3 4s 12, 12 + 2 14. నెక్స్ట్ 12 7s 84, 8 should be in mind. 12 4s 48, 48 + 8 54. 12 7s 84, 8 should be in our mind. 12 4s 48, 48 + 8 56, 6 and 5 should be in mind. 12 1s 12, 12 + 5 17. Next 0 should be there. 15, okay, 15 7s 10. So 10 into 247, 247. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1128.8 వస్తుంది. సో మనకి మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సిగ్మా FI ఇంటూ మాడ్యులస్ XI మైనస్ X బార్ బై సిగ్మా FI. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1128.8 వచ్చింది కదా వేస్తాను బై సిగ్మా FI అంతా 100. ఇవన్నీ యాడ్ చేస్తే 100. సో 100తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది 2 ప్లేస్ మూవ్ అవుతుంది, ఇక్కడ వస్తుంది. సో 11.288 ఆన్సర్. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ని మీడియన్ ద్వారా ఇప్పుడు చేస్తాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, సో మనం ముందు మీడియన్ కట్టి తర్వాత మీన్ డీవియేషన్ కడతాం. సో మీన్ డీవియేషన్ తెలుసు కదా, ఇందాల X బార్ బదులు M పెడితే సరిపోదు అంతే. సో మీడియన్ మన 10th క్లాస్లో ఎలాగైతే చేస్తాం అదే చేస్తాము. ఆన్సర్ వచ్చిన తర్వాత సో XI నుండి అన్ని మీడియన్స్ తీసి అప్పుడు మళ్ళీ అది చేసి అప్పుడు డివిజన్ చేస్తాం అంతే, సింపుల్. సో క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Frequency F 6, 8, 14, 16, 4, 2. So cumulative frequency 6 + 18 14, 14 + 14 28, 28 + 16. So 28 + 6 34, 44, 44 + 4 48, 48 + 2 50. సో ఇప్పుడు మనం మీడియన్ చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలి? n వాల్యూ కావాలి. n వాల్యూ అంటే ఇక్కడ 50. సో కనుక n/2 వాల్యూ కట్టాలి హాఫ్. సో n/2 అంటే 50/2. సో 50/2 అంటే 25. సో ఇక్కడ 25 అంటే ఏంటి? లేదు, 25 అంటే 28 ఉంది. సో కనుక దాని పక్కన ఉన్న దాన్ని F అనుకుంటాము. సో దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్లోని లోవర్ లిమిట్ని L అనుకుంటాం. ఈ 14 పక్కన ఇది F పక్కన ప్రిసైడింగ్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అంటాం. ఓకే, సో మనకి L + n/2 - CF/small f × H. H మీ అందరికీ తెలుసు. H ఎంత? H = 10. సో ఇప్పుడు మనం మీడియన్ కడతాం. సో మీడియన్ కడితే M = L + n/2 - CF/small f × H. లేదంటే ఇంటర్మీడియట్లో ఫార్ములా యూజ్ చేయాలంటే యూజ్ చేయండి. L + n/2 - C/F × H అలా యూజ్ చేసినా పర్లేదు. సో వేయండి. L ఎంత మనకి 20,
n by 2 అంటే 25 మైనస్ cf అంటే 14, f కూడా 14, h అంతా 10, 20, 25లో 14 తీస్తే 11 into 10 by 14, 20 plus 2 7s are 2 5s are, so 55 by 7. M is equal to 20 plus 55 by 7. 20 plus 7 8s are 56. కనుక ఎక్కువ అయిపోతుంది. సో 7 7s are 49. 7 8s are 56 ఎక్కువ అయిపోతుంది కనుక 7 7s are 49. 49 అంటే సో ఇంకా 6 ఉంటుంది 60. 60 అంటే 7 8s are 56. 7 8s are 56. 60లో 56 పోతే 40 ఉంటుంది. 7 5s are 35. అంటే 20కి 7.5 వచ్చేస్తే 27.85 అండ్ సెవెన్ వస్తుంది కదా, దీనికి రౌండ్ ఫిగర్ చేస్తే 86 అవుతుందన్నమాట. సో 27.86 ఇది మనకి వచ్చిన మీడియన్. ఇప్పుడు ఈ మీడియన్ ఏం చేయాలి మనం? మిడ్ వాల్యూ కట్టాలి ఫస్ట్, xi. సో 0కి 10కి మధ్యలో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఈ రెండింటికి 15 ఉంటుంది. ఈ రెండింటికి 25 ఉంటుంది. ఈ రెండింటికి 35 ఉంటుంది. సో 45, 55. xi వస్తుంది కదా, ఇప్పుడు ఏం కట్టాలి? xi మైనస్ m మాడ్యులస్ xi మైనస్ m ఈ వాల్యూ కట్టాలి. ఈ వాల్యూ కొంచెం పెద్దగా తీసుకుందాం. మాడ్యులస్ 5 మైనస్ 27.86, 27.86. నెక్స్ట్ 15 మైనస్ 27.86, 25 మైనస్ 27.86, 35 మైనస్ 27.86, 45 మైనస్ 27.86, 55 మైనస్ 27.86. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ వాల్యూ వేద్దాం. అప్పుడు లైన్ గీద్దాం. ఈజ్ ఈక్వల్ టు, సో 27లో 5 తీస్తే ఎంత అండి? 22. సో కనుక 22.86. 27లో 15 తీస్తే 12, 12.86. ఇది 2.86. ఇక్కడ 35 పాయింట్ తీయాలన్నమాట. సో అంటే 35.00 నుండి 27.86 తీయాలి. తీస్తే ఇది 14 అవుతుంది. ఇంకా 4 ఉంటుంది. 14లో 7 తీస్తే 7 అంటే 7.14. సో ఇది 17.14. ఇది 27.14. జస్ట్ 10 యాడ్ అవుతుంది అంతే. సో ఇది మనకి వచ్చింది సిగ్మా ఎఫ్ మాడ్యులస్ xi మైనస్ m. ఇప్పుడు ఏం కట్టాలి మనకి? fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m ఈ వాల్యూ కట్టాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. f ఇంటూ ఇది fi కదా, fi ఇంటూ ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తుంది, జాగ్రత్తగా చూడండి. 6 6 are 36, 3 6 8s are 48, 48 plus 3 51, 5 పాయింట్ పెట్టుకోండి 5, 6 2s are 12, 12 plus 5 17, 1 ఉంటుంది. 6 2s are 12, 12 plus 1 13. సో 137.16. జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి 8తో. ఇప్పుడు సో 8తో మల్టిప్లై చేయండి. 8 6 are 48, 4 ఉంటుంది. 8 8s are 64, 64 plus 4 68, 6 ఉంటుంది. 8 2s are 16, 16 plus 6 22, 2 ఉంటుంది. 8 1s are 8, 8 plus 2 10. నెక్స్ట్ 14 టేబుల్. 14 6 are, so 14 6 are 84,
8 ఉంటుంది. 14 8s are 120, 14 8s are 80 32, 80 32. సో 14 8s కావాలి కదా. 8 4s are 32, 3 8 1s are 8, 112, 112. సో 112 నెక్స్ట్ 8, 112 8, 120. సో 120 అంటే 12 ఉంటుంది. 14 2s are 28, 28 and 12 40. చాలా ఇంపార్టెంట్. సో బాగా చెక్ చేసుకోండి. సో 6 4s are 24, 2 6 1 6 84, 4 8 ఉంటుంది. 8 4s are 32, 3 8 1s are 8, 112, 112 and 8 120. సో 0 12 ఉంటుంది. 14 2s are 28, 28 plus 12 40. నెక్స్ట్ 16 4s are 64, 6 ఉంటుంది. 16 1 16, 16 plus 6 22, 2 ఉంటుంది. 16 7s are 112, 70 42, 112. సో కనుక 112, 16 4 64, 6 ఉంటుంది. 16 1 16, 22, 2 112, 112 plus 2 114, 4 table. 4 4 16, 1 ఉంటుంది. 4 4 16, 1 4 1 4 5, 4 7 28, 2 ఉంటుంది. 4 1 4 5 6, 2 table. 2 14 28, 2 27 54. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ కొంచెం ముందు రాద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం. బాగా యాడ్ చేయండి. 6 plus 8 14, 14 plus 4 18, 18 plus 4 22, 22 plus 6 28, 28 plus 8 36, 6 3 3 plus 1 4, 12 14 19, 19 plus 2 21. సో 2 ఉంటుంది. 2 plus 7 9, 11 15 23 27, 2 ఉంటుంది. 5 9 10 16 21, 1 ఉంటుంది. 2 3 4 5, 517.16, 517.16, 6 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కావాలి? మీన్ డీవియేషన్ కావాలి. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం బై, ఎం అంటే మీడియన్, బై సిగ్మా ఎఫ్ఐ. చాలా ఇంపార్టెంట్. ఏం లేదండి, జస్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐలో ఎక్స్ఐ బదులు మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎం పెడతాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 517.16 డివైడెడ్ బై ఇది ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో 50 రాయండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఇంటూ 2 చేయండి, ఇక్కడ ఇంటూ 2 చేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. 16 2s are 32, 17 2s are 34, 5 2s are 10 బై 100. సో ఇప్పుడు 100 అంటే ఈ పాయింట్ ముందుకు వస్తుంది. సో 10.3432, 10.3432. సో ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇది మనకి 5 అవుతుంది. సో దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10.35 ఆర్ 36, 34 ఉంచేస్తే సరిపోద్ది. ఎందుకంటే 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్. ఎప్పుడైనా సరే పాయింట్ తర్వాత మనకి 5 కన్నా బిలో వస్తే క్యాన్సిల్ చేయొచ్చు, 5 కన్నా ఎక్కువ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో కనుక 10.34. సో దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లంకి ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం, సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ రోమన్, క్యాలిక్యులేట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఏజ్ ఫర్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 100 persons గివెన్ ద బిలో. సో ఇక్కడ ఏజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ది పర్సన్స్ ఇచ్చాడు. 16 నుండి 20 years ఏజ్ ఉన్న పర్సన్స్ 5 members ఉన్నారు. 21 నుండి 25 years ఏజ్ ఉన్న పర్సన్స్ 6 members ఉన్నారు. అలాగా 100 persons ఏజ్ ఇచ్చాడు మరి డిఫరెన్స్ మనకి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ముందు మీడియన్ కట్టాలి, మీడియన్ ఏజ్ కట్టాలి, మీడియన్ ఏజ్ కట్టిన తర్వాత మీన్ డీవియేషన్ కట్టాలి. సో క్లాస్ ఇంటర్వెల్, సో వాడు ఏదైతే ఇచ్చాడో రాయండి. 16
20, 21, 25, 26, 30, 31, 35, 36, 40, 41, 45, 46, 50, 51, 55. అయితే ఇవి కంటిన్యూ క్లాస్ ఇంటర్వల్ కాదు, మనకి ఇవి ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్. మనకేం కావాలి? ఎక్స్క్లూడ్ క్లాస్ ఇంటర్వల్ కావాలి. అంటే సో ఇక్కడ 20 వస్తే ఇక్కడ 20 రావాలి, 25 వస్తే 25, అలాగైతే మనం చేయగలం, ఇలాగైతే చేయలేం. మరి వీటిని ఆ విధంగా ఎలా మార్చాలి అంటే ఈ లోవర్ లిమిట్స్ నుండి 0.5 తీసి అది అప్పర్ లిమిట్స్కి ఇస్తే మనకి కంటిన్యూ క్లాస్ ఇంటర్వల్ అయిపోద్ది. సో చూడండి, ఇప్పుడు మనకి న్యూ క్లాస్ ఇంటర్వల్, సో దీని నుండి 0.5 తీసేయండి. సో 15.5 అది దీనికి యాడ్ చేసింది 20.5 న్యూ క్లాస్ ఇంటర్వల్. మళ్ళీ దీని నుండి 0.5 తీసేయండి, అది నెక్స్ట్ దానికి ఇచ్చేయండి 25.5. అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ 25.5 నుండి 30.5. సో 30.5 నుండి 35.5, 35.5 నుండి 40.5, 40.5 నుండి 45.5, 45.5 నుండి 50.5, 50.5 నుండి 55.5. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ రాయండి. F5 5, 6, 12, 14, 26, 12, 16, 9. దీనికి టేబుల్ వేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం కట్టాలి? సిఎఫ్ కట్టాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో 5 plus 6 11, 11 plus 12 23, 23 plus 37, 37 plus 6 43, 43 20 63, 63 65 75, 75 16 91, 91 9 100. సో అంటే ఇక్కడ మనకి సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు n. అంటే n ఈజ్ ఈక్వల్ టు 100. దట్ ఇంప్లైస్ n/2 ఈజ్ ఈక్వల్ టు 50, అంటే హాఫ్. ఇప్పుడు ఇందులో 50 ఎక్కడ ఉంది? లేదు. 50 నెక్స్ట్ నెంబర్ అంతా 60. సో 60 కనుక దీని పక్కన ఉన్న దాన్ని మనం ఎఫ్ అనుకుంటాం, దీని పక్కన లోవర్ లిమిట్ని మనం ఎల్ అనుకుంటాం. సో ఈ క్లాస్ ఇంటర్వల్ ఏది తీసుకున్నా పర్లేదు. సో సి ఈజ్ ఈక్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. మీరు ఇలా తీసుకున్న 5, ఇలా తీసుకున్న 5. దీని పక్కన పైన ఉన్నదాన్ని సిఎఫ్ అంటాం, సిఎఫ్. సో ఇప్పుడు మనం ఫార్ములా యూస్ చేద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. లేదు సార్ నేను ఇంటర్మీడియట్ ఫార్ములా వేస్తానంటే వేయండి. ఎల్ ప్లస్ ఎన్ క్యాపిటల్ n/2 మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఎల్ ప్లస్ 2 మైనస్ n/2 ఎల్ ప్లస్ n/2 మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్. అది మా 10th క్లాస్ ఫార్మ్ అనమాట. సో అది ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉంది. సో వేసేయండి. ఎల్ ఎంత? 35.5, n/2 ఎంత? 50, సిఎఫ్ ఎంత? 37, ఎఫ్ ఎంత? 26, హెచ్ ఎంత? 5. సో 35.5 ప్లస్ 50లో 37 తీస్తే 13/26 ఇంటూ 5. 13 1s 13 2s. సో మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు 35.5 ప్లస్ 5/2. ఏమొచ్చింది? 5/2 వచ్చింది. 5/8 అంటే ఎంత? 2.5. సో మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు 35.5 ప్లస్ 2.5. సో మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు 38. ఎంతండి? 38. ఇప్పుడు ఈ 38 ఇప్పుడు మనం ఏంటి? సో
మాడ్యులస్ ముందు ఇప్పుడు మిడ్ వాల్యూ కట్టాలి xi అంటే ఈ రెండింటికి మధ్య వాల్యూ కట్టిన పర్లేదు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూ కట్టిన పర్లేదు. సో 16 20 సో 36లో ఆఫ్ ఎంత 18 ఇలా కట్టినా పర్లేదు. సో 15 20 30 35 36లో ఆఫ్ ఎంత 18కి 5 యాడ్ చేసుకుని వెళ్ళిపోండి 23 కాలం చూసుకోండి. సో 21 అంటే 46లో ఆఫ్ 23 అంటే దీనికి 5 యాడ్ చేసుకుని వెళ్ళిపోండి 28 33 38 43 48 53 ఇది మనకి మిడ్ వాల్యూ. ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ నుండి xi మైనస్ m వాల్యూ తీయాలి. xi మైనస్ m అంటే మాడ్యులస్ 18 మైనస్ 38 23 మైనస్ 38 28 మైనస్ 38 కదా వచ్చింది. సో 33 మైనస్ 38 38 మైనస్ 38 43 మైనస్ 38 48 మైనస్ 38 53 మైనस 38 వీడి వాల్యూస్ కడదాం. వీడి వాల్యూస్ కడితే 38లో 28 తీస్తే 18 తీస్తే 20 సో 8లో 3 తీస్తే 5 3లో 2 తీస్తే 1 15 సో 10 0 మళ్ళీ సేమ్ 5 0 మళ్ళీ 5 మళ్ళీ 10 సో 53లో 38 తీస్తే 15. ఇప్పుడు ఏం చేయాలి మనం fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m అంటే ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. 5 20s are 100 5 20s are 100 15 6 are 90 10 12s are 120 5 14s are 70 0 anything 0 5 12s are 60 10 16s are 160 59s are 135. ఇప్పుడు వీటిని అన్నింటినీ యాడ్ చేయండి. సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ m ఈజ్ ఈక్వల్ టు సో 0 అన్ని కలిపితే 0 అంటే 5 వచ్చింది 5 9 + 2 11 11 + 7 18 18 + 6 24 24 + 6 30 33 3 4 5 6 7 735. ఓకే సో ఇప్పుడు therefore MD mean deviation is equal to sigma fi into modulus xi minus m by sigma fi. ఈజీ ఫార్ములా. మనం చిన్నప్పుడు సిగ్మా fi xi by sigma fi నేర్చుకున్నాం. ఇప్పుడు xi బదులు మాడ్యులస్ xi మైనస్ m వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఓకే సో ఇది ఎంత వచ్చింది మనకి 735 వచ్చింది. సిగ్మా fi ఎంత వచ్చింది? సిగ్మా f 100 వచ్చింది. 100 వేసాను. సో అంటే 7.35. So therefore mean deviation is equal to 7.35. ఇది మన టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్లోని ఎక్సైజ్ నెంబర్ 13A అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా విత్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్తో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మంచి కామెంట్స్ ఇవ్వడం మనకు మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.